డీజీసీఏ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుందనేది ప్రధానంగా వార్త. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏదైతే ఉందో దానికి పరిధికి లోబడే ఈ విమానయాన సంస్థలన్నీ కూడా పనిచేస్తుంటాయి. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే విమానాల్లో ఇండిగో ఒకటి మొదటి వరుసలో ఉంటుంది. తర్వాత ఈ స్పైస్ జెట్ ఇలాంటి ఉంటుంది. మిగతావన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మన వాళ్ళు వేరే దేశానికి టేకాఫ్ అయినప్పుడు అవి ఉపయోగిస్తారు. బట్ విత్ ఇన్ ద కంట్రీలో మాత్రం ఎక్కువగా ఇండిగోనే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంటుంది అనే ఉద్దేశంలో దీన్ని ప్రిఫర్ చేస్తే అది ఒక్కసారిగా ఎంత దారుణమైన ఇబ్బందులు గురి చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనిపైన కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ గారి మీద కూడా ఈ విధమైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతారు అంటున్నారు. కాదు, ఆయన హ్యాండిల్ చేశారు కాబట్టి ఈ సమస్య బయటకు వచ్చింది. ఇన్ని రోజులు ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెడితే ఇప్పుడు ఈయన చేయడం వల్ల స్ట్రిక్ట్గా ఏదంటే విమానం మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ కూలిన తర్వాత ప్రతీదీ కూడా ఆయన టేబుల్ మీద తెప్పించుకొని ప్రతీదీ డీజీసీఏ నిబంధనలకు అనుగుణంగా అలాగే ఏదైతే ఏటీసీ నిబంధనలకు అనుగుణంగా మొత్తానికి అన్ని సివిల్ ఏవియేషన్ సంబంధించిన అన్నీ కూడా ప్రాపర్గా ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితిలో ఉంది. అయితే ఇక్కడ దీనికి పూర్తి స్థాయిలో కొన్ని అనుమతులు లేవు, కొన్ని రకాల ఇబ్బందుల నేపథ్యంలో 6 నెలల గడువు విధించింది ప్రభుత్వం. అయినప్పటికీ ఇండిగో యాజమాన్యం తేరుకోలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళ సివిల్ ఏవియేషన్ వాళ్ళ లైసెన్సు రద్దు చేసే దిశగా పౌర విమానయాన సంస్థ చర్యలు తీసుకునే భాగంగా ఈ విధంగా జరిగిందని పలువురు చెప్తున్నారు. ఒకసారి